పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డిపై భూములు ఆక్రమించారని ఆరోపణలున్నాయి. తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు నిర్వహించారు. 1986లో 24 ఎకరాల్లో పంచాయతీ లేఅవుట్లో వేసిన ప్లాట్లు కొన్నామని, 2006లో మాజీ ఎమ్మెల్యే కాటసానితో పాటు సిస్లా రమేష్ వాటిని ఆక్రమించారని వాపోయారు. కాటసాని అండతో అనుచరుడు రమేష్ రెచ్చిపోతున్నారని, తన కుమారుణ్ణి ఎమ్మెల్యే చేసేందుకే సిస్లా రమేష్ పేదలను మోసం చేసి డబ్బు సంపాదించడం, ఫోర్జరీలతో భూములు ఆక్రమిస్తున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. వాచ్ ది స్టోరీ. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిల మధ్య భూ కబ్జా వివాదాలపై ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. ప్రధానంగా నియోజకవర్గానికి సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేటు భూములతో పాటు వక్ఫ్ బోర్డ్, దేవాలయ భూములు, పార్కు స్థలాలు కబ్జాకు గురైన క్రమంలో వైసీపీ, టీడీపీ పార్టీలు బస్తీమే సవాలంటూ రెచ్చిపోయారు. కబ్జాలపై కథనాలు రాశారనే కోపంతో కాటసాని రామ్ భూపాల్ రెడ్డి వర్గీయులు గతంలో ఓ ప్రధాన దినపత్రిక కార్యాలయంపై దాడికి తెగబడగా ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. గత వైసీపీ హయాంలో జరిగిన భూ కబ్జా దందా వెనుక అప్పటి ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి హస్తం ఉందని రాజకీయ ప్రత్యర్థులుగా గౌరు చరితారెడ్డి, ఆమె భర్త గౌరు వెంకటరెడ్డిలు తీవ్ర ఆరోపణలు చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని, తాను ఎక్కడైనా 1 సెంటు కబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని గత వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి సవాల్ విసిరారు. ఉన్నతాధికారులతో ఎలాంటి విచారణకైనా సిద్ధమని తెలిపారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి చేసిన భూ కబ్జాలను ఆధారాలతో సహా నిరూపిస్తామని, దీనికి జిల్లా అధికారుల అనుమతి తీసుకుంటే ఎక్కడికైనా వచ్చేందుకు తాము సిద్ధమని, బాధితులను సైతం తీసుకొస్తామని గౌరు దంపతులు అంటున్నారు. కల్లూరు మండలం దూపాడు గ్రామంలోని సర్వే నెంబర్ 139లో ఎమ్మెల్యే కాటసాని 450 మందికి పైగా పట్టాలు ఇప్పించారని, ప్రస్తుతం ఆ భూమి మాయమైందనే పుకార్లు షికార్లు చేశాయి. సర్వే నెంబర్ సైతం సబ్ డివిజన్లు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కాటసాని చిట్టా చాలా ఉందని, తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని పలువురు స్థానిక టీడీపీ నేతలు అంటున్నారు. గత వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కాటసాని పాణ్యం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే చెప్పుకోవడం విడ్డూరంగా ఉందంటున్నారు స్థానిక ప్రజలు. ఇంతవరకు ఒక్క ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేయలేదని, కల్లూరు కాలనీలో జనాలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నా పరిష్కరించలేదని, అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం మంచిదేనని, అయితే అవి కేవలం ఓట్ల కోసమేనని ఆరోపిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ప్రజలు ఇబ్బంది పడినారు. గత 5 ఏళ్లుగా ఉండగానే భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు పడినారు. ఇసుక లేక, పనులు లేక ఇబ్బందిన పరిస్థితి ఉంది. అట్లాగే పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పి పరిశ్రమలు కూడా తీసుకురాలేదు. కొత్త పరిశ్రమలు ఒకటి కూడా ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే ఉపాధి దొరుకుతుంది అందరికీ, కార్మికులకు ఉపాధి దొరుకుతుందని చెప్పి అనుకున్నారు. కానీ ఆ పరిశ్రమలు తీసుకురానందువల్ల ఏమాత్రం కూడా ఉపాధి కూడా దొరకలేదు. కనీసం ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, కనీసం ఈ ప్రభుత్వంలోనైనా కార్మికులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం కూడా ఏమాత్రం కూడా అభివృద్ధి వైపు ఆలోచన చేయడం లేదు. అలాగే ఈరోజు కర్నూలుకు రాజధాని ఇది హైకోర్టు తీసుకొస్తామని చెప్పినారు. కానీ హైకోర్టు బెంచ్ తీసుకొచ్చినారు. బెంచ్ తీసుకుని ఏం చేస్తారు? న్యాయ రాజధాని చేస్తామని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు ఏడ తీసుకొస్తాడు అది ఇదనే. మరి ఈరోజు బెంచ్ ఎట్లా పెడుతున్నావు? దమ్మో ధైర్యం ఉంటే పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి తప్పు చేయలేదని నిరూపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సవాల్ విసిరారు. ఇప్పటికే 4 సార్లు అవినీతి అక్రమాలు నిరూపిస్తామని కాటసానికి సవాల్ చేశానన్నారు. అయినా కూడా ఆయన డిబేట్కు రాలేదన్నారు. పాణ్యం నియోజకవర్గాన్ని కాటసాని, ఆయన అనుచరులు కలిసి లూటీ చేశారని, భూ కబ్జాలు, దౌర్జన్యాలు, దోపిడీ చేసింది కాక
కాటసాని మళ్లీ ఈనాడు మీద దాడి చేయించారని, పచ్చటి పంట పొలాలు, వ్యవసాయ భూములు కబ్జా చేస్తున్నారని, కాటసాని అరాచకాలు, భూ కబ్జాలకు పాల్పడినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాకుండా వక్ఫ్ భూమిలో అక్రమంగా వెంచర్ వేసి అమ్మేసి కోట్ల రూపాయలు దండుకున్నారని వార్తలు షికార్లు చేశాయి. ఇప్పటికైనా కాటసానికి కనువిప్పు కలుగుతోందా? ప్రజలు మెచ్చిన నేతలా ఉండాలని మారతారా? వెయిట్ అండ్ సీ.